అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే బెండకాయ ఫ్రై చేసుకుందాం. బెండకాయలు నీట్గా వాష్ చేసుకొని నీరంతా ఆరిపోయిన తర్వాత ఇలా చిన్న ముక్కలు కడిగేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, అలాగే చిన్న చిన్న ముక్కలు కడిగేసుకున్న వెల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 2-3, కరివేపాకు కొద్దిగా, ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొన్ని పల్లి గింజలు వేసుకుందాం. వీటిని ఒకసారి నూనెలోకి కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకు చక్కగా ఫ్రై అయిపోతాయి కదా. సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, తర్వాత పసుపు వేసుకుందాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుందాం. వేసుకొని వీటన్నిటిని కలిపేసుకుందాం. కలుపుకొని ఒక 5 నిమిషాలు మనం వీటిని ఉడికించుకుందాం. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఇలా జిగురు అంతా వచ్చేసి మనకి ఫ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది. జిగురు అంతా పోయేరాక మనం వీటిని ఫ్రై చేసుకుందాం. చూడండి, జిగురు అంతా పోయింది కదా. అలాగే కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే మనకు చక్కగా ఫ్రై అయిపోతాయి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కారం వేసుకుందాం. కారమును కొద్దిగా మసాలా పౌడర్ వేసుకొని వీటన్నిటిని మరొకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దింపేసుకుందాం. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయిన ముక్కలన్నీ దింపేసుకొని మనం సర్వ్ చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రోటీలపైన రైస్లపైన చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్.